ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. సృష్టికర్త పనిలో నేను ఒక పాత్రను అనే ఛానల్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. సో మనం ఒక సిరీస్ చూసుకుంటూ వస్తున్నాం కదా, దేవునికి నచ్చని పనులు అని. సో నేను అందులో ఒక 100 లిస్ట్ అవుట్ చేసుకున్నాను. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి, కానీ బట్ నేను ఒక 100 అని అనుకున్నాను అనమాట. సో అందులో ఒక్కొక్కటిగా మీతో చెప్పుకుంటూ రావడానికి, మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. సో మరి మొన్న ఒకటి చూసుకున్నా, ఒక వీడియోలో సృష్టికర్త పనిలో నేను ఒక పాత్ర అనే ఛానల్లోనే ఉంటుంది అది. సో ఒక పని చూసుకున్నాం, దేవునికి నచ్చని పని 100 పనులు, ఒక పని మొన్న చూసుకున్నాం. సో ఇవాళ రెండవది ఏంటి అని, గుడ్ ఫ్రైడే సందర్భంగా నిజంగా ప్రపంచం అంతటా మారబోతుంది కదా ఈ యొక్క గుడ్ ఫ్రైడే. సో అలాంటి ఈ యొక్క పుణ్య దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు తన చివరి క్షణాల్లో, నిజంగా మనిషి తన చివరి క్షణాల్లో మాట్లాడే మాటల్ని వినడానికి బంధువులుగా మనం ఎంతగానో ఇష్టపడతాం. ఏం చెప్తారా ఎందుకంటే అవి ఎంతో వాల్యుబుల్ మాటలు. ఆ మాటల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేస్తాం కదండి. సో మరి అలాంటి చివరి క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన అమూల్యమైన 7 మాటల్లో మొదటి మాట, ఉన్నతమైన మాట, క్రైస్తవ్యానికి చాలా విలువైన ముఖ్యమైన మాట ఏంటంటే క్షమాపణ. తాను బాధింపబడుతూ కూడా ఇతరుల యొక్క క్షమాపణని కోరుకున్న ఒక ఉత్తముడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా మన దేవునికి నచ్చని పని ఏంటి అని మనం చూసుకున్నట్టయితే రెండవదిగా క్షమాపణ. ఎవరైతే క్షమించలేమో వారు నిజంగా దేవునికి నచ్చని వాళ్ళు, ఇష్టం లేని పని అది దేవునికి. సో క్షమాపణ మనలో లేకుండా ఉందేమో ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపాలు మనం క్షమించబడ్డాయని మనమేమో సంబరపడిపోతుంటాం, కానీ ఒక వాక్యం చూపించి మీకు ముందుకు వెళ్తానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీరు మీ యొక్క సహోదరుల తప్పులు క్షమిస్తే తప్ప నా తండ్రి మీ తప్పుల్ని క్షమించడు అని రాయబడి ఉంటుంది. ఎంతో చక్కటి మాటలు అక్కడ. మన పాపాలు క్షమించబడాలి అని అంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించండి మనం ఏమాత్రం కూడా క్షమించబడ్డానికి అర్హులం కాదు. సో తప్పకుండా మనం ఇతరులను క్షమించాలి అని చెప్పి బైబిల్ ఎంతో క్లియర్ కట్గా చెప్తుందన్నమాట. మనం క్షమించలేకున్నామా? ఇతరుల్ని క్షమించకుండా మన పాపాలు క్షమించబడాలి అనుకోవడం చాలా మూర్ఖత్వం అది. సో ఎప్పుడైతే మనం ఇతరుల్ని క్షమిస్తామో ఖచ్చితంగా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అని మత్తయి సువార్త 6:14లో ఉంటుంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు ఎవరైనా మన లైఫ్లో క్షమించలేని వారు ఉంటున్నారా? చాలా కష్టమే. క్షమించడం అనేది నాట్ ఈజీ. ఒక చోట నేను చదివాను, క్షమించడం అనేది గొప్పవాడి లక్షణం, బలవంతుడి లక్షణం అంట. వీక్గా ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా క్షమించడానికి ఇష్టపడరండి. ఎవరైతే స్ట్రాంగెస్ట్ పర్సన్, బలంగా ఉంటారో వాళ్ళు మాత్రం, ఫిజికల్గా బలంగా కాదు, మెంటల్లీ, స్పిరిచువల్లీ ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు క్షమించగలరు అని బైబిల్ చెప్తుంది. సో లోకం కూడా దాన్ని ఒప్పుకుంది. క్షమాపణ అనేది లేకపోతే నిజంగా దేవుడు మనల్ని మెచ్చడు. అది దేవునికి నచ్చని పని. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన సిలువ మీద పలికిన మొదటి మాట ఒకవేళ మనలో లేదేమో చూసుకుందాం. ఖచ్చితంగా క్షమించే గుణం ఉండాలని బైబిల్ చెప్తుంది. ఓకేనండి, బాగుంది. ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు మనం ఎదుటోళ్ళని క్షమిస్తూ ఉండాలి? ఇలాంటి ప్రశ్నే బహుశా అప్పుడు పేతురు గారికి వచ్చిందేమో. అందుకే ఆయన అంటారు కదా మత్తయి సువార్త 18:21లో యేసుప్రభుల వారిని అడుగుతారు, అయ్యా ఎన్నిసార్లు నా సహోదరుని నేను క్షమించాలి అంటే 7 మార్లు మటుకు క్షమించే సరిపోద్దా అని అంటారు పేతురు గారు. కాదభయ్యా, పేతురు అలా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రిప్లై ఇస్తూ అంటారు కదా, 70 ఏండ్ల మార్ల మట్టుకు, అంటే 70 ఇయర్స్. నాకు అనిపించింది ఎంత అద్భుతంగా దేవుడు ఆ మాటని చెప్పాడా, రిప్లై ఇచ్చాడని. 70 ఇయర్స్ అప్పుడు ఎవరికైనా కక్షలు, పగలు, లేకపోతే ఇతరులపైన ద్వేషాలు ఉంటాయంటే చాలా తక్కువ, అసలు ఉండవు. ఆ వయసులో ఒక ముద్ద అన్నం కోసం ఎదురు చూసే సిచ్యువేషన్ అది. అలాంటప్పుడు మనం మరి ఎలా ఇతరులపైన ద్వేషాలు పెట్టుకొని ఉండలేం కదా. అందుకే ఎంతో చక్కగా మరి బైబిల్ చెప్పింది 70 ఏండ్ల మార్ల మట్టుకు. అంటే మనలో టోటల్ మనం చచ్చిపోతాం. ఇంకా వృద్ధాప్య దశలో చూసుకున్నట్టయితే చాలా మట్టుకు ఇంకేం ఉండవు వాళ్ళకి, కోరికలు, ఆశలు, ఇష్టాలు ఏముండవు. ఒక పూట అన్నం కోసం చూస్తుంటారు అంతే కాస్తంత. సో అలాంటి సిచ్యువేషన్ వరకు మనం క్షమిస్తూనే ఉండాలి అని చెప్తుంది బైబిల్. ఎవరిని క్షమించలేదు ఇంతవరకు మనం. ఒకవేళ మన మైండ్లో ఎవరైనా అలా మెదులుతున్నారేమో ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుని, అయ్యా అవును మిమ్మల్ని ఎంతగానో బాధించారు, మీ అంతగా మమ్మల్ని ఎవరు బాధ పెట్టలేదు, కానీ అయినప్పటికీ కూడా మేము క్షమించలేకున్నాం. లేదా కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టమైన వాళ్ళనైతే క్షమిస్తాం, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళనైతే క్షమిస్తాం, మన అనుకున్న వాళ్ళనైతే క్షమిస్తాం, కానీ అదే క్షమాపణ, అదే ప్రేమ ఇతరుల పట్ల మనం చూపించలేం కొన్నిసార్లు. కానీ అది చాలా బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువులు ఎవరు ఎక్కడా అలా పార్షియాలిటీ చూపించలేదు. ప్రతి ఒక్కరిని ఎంతో చక్కగా క్షమిస్తూ వచ్చారు.
యూదా ఇస్కరియోతు తనను తాను అప్పగిస్తాడు అని తెలిసినప్పటికీ కూడా పక్కలోనే పెట్టుకొని తిరిగాడంటే ఎంత మరి ఆయన యొక్క మనసు అక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరైనా మనకి హాని చేస్తారంటే వాళ్ళని పక్కలో పెట్టుకొని తిరుగుతామా? వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతామా? వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడతామా? అస్సలు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా ఇస్కరియోతు నన్ను అప్పగిస్తాడు, నన్ను చంపేస్తాడు, నన్ను పట్టిస్తాడని తెలిసినప్పటికీ కూడా తన కాళ్ళు కడిగిన ఉత్తముడు మన యేసు ప్రభుల వారు. సో నిజంగా అంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం క్షమాపణ గుణం ఒకవేళ మనలో లేకపోతే ఆయనకి నచ్చని మన పని చేస్తున్నాం. మన సిరీస్లో మనం చూసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కటిగా. మొన్న లాస్ట్ వీడియోలో గర్వం చూసాం. గర్వం ఉంటే ఆయనకు నచ్చని పని. ఇవాళ క్షమాపణ, ఒకవేళ క్షమించలేని గుణం మనలో ఉంటే అది కూడా ఆయనకి నచ్చని పని. సిలువపై ఆయన పలుకుతూ ఎంతగానో ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇతరుల్ని క్షమించగలిగిన గొప్ప మనసు అయింది. మరి అంత గొప్ప దేవుని బిడ్డలమైన మనం కూడా క్షమించకపోతే ఎలాగండి? సో ఏదో పొరపాటున జరిగిపోయి ఉంటుంది, ఏదో బై మిస్టేక్ అయిపోయింది, లేదా వాంటెడ్గానే చేశారనుకుందాం. మన హృదయంలో క్షమించేద్దాం. వారి పట్ల ఎటువంటి ద్వేషాలు కానీ, వారు చెడిపోవాలని కానీ, వాళ్ళు నాశనం అయిపోవాలని ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో అది దేవునికి ఇష్టమైన పని అని ఈ యొక్క గుడ్ ఫ్రైడేనా, ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. పైకి క్రైస్తవులుగా నటించడం కాదు గొప్ప, నిజంగా ఆ యొక్క ప్రేమని మనం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప. ఎంతోమంది గొప్ప మరి వారు సహితం క్షమించి వదిలేశారు. మిషనరీస్ని చూసుకుందాం. మొన్న ప్రవీణ్ పగడాల వారి యొక్క మిస్సెస్ మాట్లాడిన మాటలు కానివ్వండి. సో ఎంతోమంది ఇంకా మన అమెరికాలో ఒక అతను చనిపోయారు. సో వాళ్ళ వైఫ్ కానివ్వండి, ఎంతో బాధాతప్తమైన మనసుతో వాళ్ళు క్షమించేస్తున్నాం అని అంటున్నారు. అట్టి మనసుని మనం నిజంగా కలిగి ఉండాలి. క్షమాపణ అనే మనసుని మనం అందరం కలిగి ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం అందరం నచ్చుతాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని, మాటలు మీ యొక్క ఆత్మీయ స్థితికి ఉపయోగపడతాయని ఎంతగానో విశ్వసిస్తున్నానండి. సో మరి ఈ యొక్క సీక్వెన్స్లో ఒక 100 వీడియోస్ వరకు ఇలాగే తీసుకుంటూ వెళ్తాను. మీరు ఇంకా ఈ యొక్క మాటల్ని వింటూ మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలని ఎంతగానో ప్రభు పేరిట కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ద లార్డ్.